హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను గోకర్ణ పార్ట్ 2 వీడియోలో ముందుగా మిర్జాన్ ఫోర్ట్ చూపిస్తాను. మిర్జాన్ ఫోర్ట్ గోకర్ణ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ మిర్జాన్ కోటని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటని రాణి చెన్నభైరవి దేవి నిర్మించింది. ఈ రాణిని పెప్పర్ క్వీన్ అని కూడా పిలుస్తారు. ఈ మిర్జాన్ కోట అగ్నినిషి నది దగ్గరలో ఉంది. ఈ కోట ఎత్తైన పైకప్పులతో మరియు బురుజులతో ఒక ప్రసిద్ధ నిర్మాణ అద్భుతం. ఈ కోటలో కందకాలు, రహస్య మార్గాలు, కాలవలతో పాటు 4 ప్రధాన ద్వారాలు కలిగి ఉంది. 10 ఎకరాల్లో ఈ కోట నిర్మించబడింది. రాణి చెన్నభైరవి దేవి విజయనగర సామ్రాజ్యం కింద ఈ కోటని పరిపాలించింది. రాణి 54 సంవత్సరాలు ఈ కోటని పరిపాలించింది. రాణి చెన్నభైరవి దేవి పోర్చుగీస్, బ్రిటిష్ మరియు డచ్ వంటి అగ్రరాజ్యాలతో విస్తారంగా వ్యాపారం చేసింది. రాణి చెన్నభైరవి దేవి హయాంలోనే మిర్జాన్ ఓడరేవు నిర్మించబడింది. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు మిరియాలు, తమలపాకు వంటి ఖరీదైన వస్తువుల్ని ఎగుమతి చేసేవారు. ఈ ప్రాంతం మిరియాల ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. రాణి చెన్నభైరవి దేవి జైన్ మతం యొక్క గొప్ప అనుచరురాలు. ఇప్పుడు మేము మిర్జాన్ ఫోర్ట్ నుంచి యానా కేవ్స్కి స్టార్ట్ అవుతున్నాము. ఈ ఫోర్ట్ నుంచి యానా కేవ్స్ 28 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. ఈ యానా కేవ్స్ కర్ణాటక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం యానా కేవ్స్కి వచ్చేసాము. ఈ పార్కింగ్ నుంచి యానా కేవ్స్ చేరుకోవాలంటే మనం అడవిలో ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర కన్నడ జిల్లాలో సిరిసిగుంట అడవిలో ఉన్న ఈ అందమైన నల్లరాతి గుహలనే యానా కేవ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం యానా కేవ్స్ చేరుకున్నాము. ఈ యానా కేవ్స్లో మొత్తం మనకి 2 శిఖరాలు కనిపిస్తాయి. ఒక శిఖరం వచ్చేసి భైరవ్ శిఖరం అంటారు. రెండో శిఖరాన్ని మోహిని శిఖరం అని పిలుస్తారు. భైరవ్ శిఖరం వచ్చేసి 380 అడుగుల ఎత్తులో ఉంటుంది. మోహిని శిఖరం వచ్చేసి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. సున్నపురాయి, జిప్సమ్, డాల్మైట్ కలిపిన ఈ 2 గుహల్ని ఎవరో చెక్కినట్టు అందంగా ఉంటాయి. భైరవ్ శిఖరం కింద ఆలయ గుహ ఉంటుంది. అక్కడే స్వయంభూగా వెలిసిన శివలింగంపై నిత్యం నీళ్లు పడుతూ ఉంటాయి. ఈ యానా గుహల గురించి హిందూ పురాణాల్లో కూడా ప్రస్తావించారని చెప్తారు. భస్మాసురుడి వృత్తాంతం ఇక్కడే జరిగిందని చెప్తారు. భస్మాసురుడి బూడిద వల్ల ఈ గుహలు నల్ల రంగులోకి మారాయని చెప్తారు. మీలో ఎవరైనా గోకర్ణ వచ్చినప్పుడు ఈ యానా కేవ్స్ని అస్సలు మిస్ కావద్దు. ఖచ్చితంగా చూడండి. మేము ఇప్పుడు యానా కేవ్స్ నుంచి విభూతి ఫాల్స్కి వెళ్తున్నాము. విభూతి ఫాల్స్ యానా కేవ్స్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ త్రీ ప్లేసెస్ డిస్టెన్స్ పరంగా తక్కువే, కానీ మనకి కవర్ చేయడానికి 1 డే టైం పడుతుంది. ఇప్పుడు నేను విభూతి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఉన్నాను. ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దారి మొత్తం కొంచెం నారోగా ఉంటుంది. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. నాకైతే ఈ విభూతి వాటర్ ఫాల్స్ని చేరుకోవడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది. కనిపిస్తుంది కదా, ఇదే విభూతి వాటర్ ఫాల్స్. విభూతి అంటే సున్నపురాయి అని అర్థం. యానా కేవ్స్ మీద నుంచే ఈ వాటర్ ఫాల్స్ అని ఫ్లో అవుతూ వస్తుంటాయి. సో అందుకే ఈ వాటర్ ఫాల్కి విభూతి అని పేరు వచ్చింది. ఈ వాటర్ అన్నీ కూడా ఫారెస్ట్ మధ్యలోంచి రావడం వల్ల చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్తారు ఈ వాటర్లో. అండ్ ఈ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. అండ్ ఈ వాటర్లో స్నానం చేయడం చాలా మంచిదని చెప్తారు. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంతటితో మా గోకర్ణ డే 2 ఫినిష్ అయింది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.